సోనియా ఇచ్చిన రిజర్వేషన్లతో నేడు వేలాది మంది బీసీ విద్యార్థులు ఐఐటి, ఐఐఎంఎల్లో ఉన్నత చదువులు చదువుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. ప్రధాని మోదీ బీసీలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కులగణన చేయాలని రాహుల్ మోదీకి లేఖ రాశారని తెలిపారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ బీజేపీ బీసీ సీఎం ప్రకటన బూటకమేనని తెలిపారు. ఓట్ల కోసమే అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే బీసీలకు న్యాయం చేస్తుందని, బీసీలపై బీజేపీది కపట ప్రేమని కూడా మాత్రమే చెప్పారు. ఆలోచన వచ్చింది. ఒక నాయకుడేమో బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటాడు, ఇంకో ఆయన ఏమంటాడు ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తా అంటాడు. ఆఖరుకు వాళ్ళు ఇప్పుడు బీసీ గర్జన పెడతారట. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇవాళ గుర్తొచ్చినాదు నరేంద్ర మోడీ నీకు. అదే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. అది ఆలోచన. పేదవాని గురించి ఆలోచన చేసే శక్తి కేవలం ఇందిరాగాంధీ కుటుంబంకే ఉన్నది. నో డౌట్. అగ్ర కులాలలో పుట్టిన పేదవాని గురించి ఆలోచన చేసే శక్తి కేవలం ఇందిరాగాంధీ కుటుంబానికే ఉన్నది. మీరేనే చేస్తారా బాబు? నిన్నటిదానిగా మోహన్ భగత్ అన్నాడా లేదా? బీహార్ ఎన్నికల్లో మీ రివ్యూ బీసీ రిజర్వేషన్ అంటేనే నిన్ను ఓడగొట్టిండ్రు. మీరు ఇవాళ బీసీల